అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా విషయాలు మాట్లాడారు. వేరే వేరే రాష్ట్రాల గురించి, వాళ్ళ ఆర్థిక ప్రగతి గురించి, ఆర్థిక మిగులు ఎంత ఉంటుంది వాళ్ళ రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో ఎందుకు మిగులు ఉండట్లేదు, ఆర్థిక క్రమశిక్షణ ఎలా పాటించాలి, వీటికి ఏ ఏ రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాయి, ఓన్లీ సంక్షేమమే చేస్తుంటే రాష్ట్రం అభివృద్ధిలోకి ఎలా వెళ్తుంది, చాలా విషయాలు మాట్లాడారు. ఎందుకంటే వాటి మీద ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది, గ్రిప్ ఉంది. అంటే చాలామందికి నాకు కూడా ఏదో నేను ఆయన ముందు ఎలిమెంటరీ స్కూల్ పిల్లోడ్ టైపు. సో చాలామందికి లేని నాలెడ్జ్ ఆయనకు ఉంటుంది ఆర్థిక విషయాల్లో. ఆయన మాట్లాడి రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్డ్గా క్రమశిక్షణతో మన రాష్ట్ర ఫలాల్ని ఒక క్రమశిక్షణతో నడిపించాలంటే ఎన్డీఏ కూటమికి, ఎన్డీఏ, టీడీపీ, ఈ జనసేన అలయన్స్కి ఓటేయండి అని చెప్పి ప్రజలకు అప్పీల్ చేశారు. ఆయన అంటే మిగతా పార్టీలను ఆయన ఏం పొగిడేయలే. ఇప్పుడు తెలుగుదేశాన్ని పొగిడేయలేదు, బీజేపీని పొగిడేయలేదు. ఆయన ఏంటంటే అన్నీ అలాగే ఉన్నాయి. కనీసం రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరచడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళు కనీసం తీసుకెళ్ళగలరు అని ఒక నమ్మకం నాకు కలిగింది. అందుకని నేను మద్దతు ఇస్తున్నాను. అట్లీస్ట్ ఈ పరిస్థితుల్లో వాళ్ళైతే ఎంతో కొంత ఆర్థికంగా బలపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అన్నారు ఆయన. ఇంకంతే, ఆ మాట పట్టుకుని వీడు ముసుగు తీసేశాడు జయప్రకాష్ నారాయణ. ప్యాకేజ్ తీసేసుకున్నాడు, ప్యాకేజ్ అందేసింది, ప్యాకేజ్ పంపించేశారు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తున్నాడు అంటూ ఇంకా మొదలు పెట్టారు నిన్న నుంచి సోషల్ మీడియాలోను. మొత్తం ఆ వైసీపీ మీడియా ఉంటుంది కదా, వాళ్ళ పని అది. పేటీఎం సంస్థ, తల్లి పేటీఎం సంస్థ నుంచి ఆదేశాలు వస్తాయి, అంతే పిల్ల పేటీఎం సంస్థలన్నీ మొదలు పెడతాయి. ఇక వాళ్ళకి ఏమి ఉండదు కదా, వాళ్ళ పని అది. వాడికి సమాజంతో కానీ, సమాజంలో ప్రజలతో కానీ, సమాజంలో ప్రజలు అందరూ ఆర్థికంగా సమానంగా అభివృద్ధి చెందాలి, ఈ పదాలు అసలు వాడికి తెలియదు. వాడు పట్టించుకోడు, వాడు బ్రతుకంతే. అలాంటి వాడు ఏంటంటే, వాడికి సంబంధించిన పేటీఎం ఓనర్ మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, శ్రీరామచంద్రుడు, భగవంతుడు వచ్చి మాట్లాడినా సరే వాళ్ళని కూడా తిడతారు వీళ్ళు. అలాంటి ఎదవలు వాళ్ళంతా. ఆయన ఆర్థికంగా ఏమేం జరుగుతుంది అన్నీ చెప్పి, వీళ్ళైతే ఆయన అన్నది ఏంటో ఒకటే మాట, వీళ్ళైతే కనీసం ఆర్థికంగా భవిష్యత్ తరాలకి కాస్త డెవలప్మెంట్ చేసి చూపించగలరని నాకు నమ్మకం కలిగింది. ఆర్థికంగా ఆ క్రమశిక్షణ పాటించి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసేయకుండా, ఏదో మన జేబులో డబ్బులాగా, మన జేబు సంస్థలాగా మనం చెప్పిందే రాజ్యం, మనం చెప్పిందే చేసేయాలి, అందరూ మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ నేను చెప్పినట్టే నడవాలి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ నేను చెప్పినట్టే నడిచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, నేను మహారాజుని లేకపోతే దేవదూతని, దేవుడు పంపించాడు నన్ను, ఈ టైప్లో ఆలోచనలు లేకుండా కాస్త మనుషుల్లా ఆలోచించేలా వీళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళకి ఈ టైంకి వీళ్ళ బెస్ట్ అనుకున్నాను ఎంతో కొంత, అందుకని వీళ్ళకి ఓటేయండి అన్నారు ఆయన, ఎన్డీఏ కూటమికి. అదే ఆయన తప్పైపోయి పెద్ద ఘోరం అయిపోయి ఆయన అమ్ముడుపోయాడు. ఆయన చాలా డబ్బులు తీసేసుకున్నాడంటే, నిన్నే ప్యాకేజ్ వెళ్ళిపోయింది అంటానికి. వీళ్ళకి రెండు విషయాలు తెలుసు బాగా. సూట్ కేసుల కంపెనీ కదా వీళ్ళంతా, వీళ్ళది సూట్ కేసుల కంపెనీ. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి సూట్ కేసులు వచ్చినాయి, వాళ్ళకి తెలిసినవి కదా. డబ్బు అమ్ముడుపోవడం, కొనడం. వీళ్ళు అంటే వాళ్ళకంటే తక్కువ ఉన్నవాడిని కొనేయడం, వాళ్ళలో కలిపేసుకోవడం. వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ఎవరైనా ఇతన్ని కొనుక్కోవడానికి రెడీగా ఉంటే వాళ్ళకి అమ్ముడుపోవడం. ఇంక ప్రజలందరికీ అదే అంటగట్టేస్తున్నారు అనమాట. ఆయన కనీసం ఆయనకి చాలామంది గౌరవం ఇస్తారు. ఆయన కాస్త విలువలతో మాట్లాడతాడు, చాలా విలువిస్తారు ఆయనకి, ఒక మనిషిలా విలువిస్తారు. ఆ కనీసం విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేస్తూ, ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఆ పనికిమాలిన పేటీఎం బ్యాచ్ చదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళకి నిద్ర ఎలా పడుతుందో నాకు తెలియదు. అంటే ప్రశాంతంగా వాళ్ళు పడుకుంటారేమో, వాళ్ళ రాక్షస మనస్తత్వం కదా వాళ్ళది.
ఇప్పుడు మనిషిలా ఆలోచించేవాడికి ఏమైనా తప్పు చేస్తే తప్పు చేసామనే భావన ఉంటుంది. వాడికి ఏం భావన ఉంటుంది? వాడు తప్పే అనుకోవట్లేదు కదా, వాడి ఆలోచనలే అంత. వాళ్ళంటోడికి ఇక నేను తప్పు చేస్తున్నానన్న భావన ఎక్కడ ఉంటుంది? పశ్చాత్తాప భావం ఎక్కడ ఉంటుంది? నిద్ర రాకుండా ఎలా ఉంటాడు? ప్రశాంతంగా నిద్రపోతాడు. వాడు అలా చేయకపోతే నిద్ర పట్టదేమో, వాడికి అలా చేస్తేనే నిద్ర పడతాడు. ఆయన చెప్పింది ఏమన్నా పెద్ద ఇది చెప్పారా? రజనీకాంత్ గారు ఒకసారి మాట్లాడితే అంటే హైదరాబాద్ చంద్రబాబు డెవలప్ చేశాడు అంటే, ఆయన ఏదో మీటింగ్కి వచ్చి మాట్లాడితే ఇంకా రజనీకాంత్ని తిట్టాడు ఆయన. రజనీకాంత్ గారు తమిళ సూపర్ స్టార్. వీళ్ళు ఏం మనుషులు ఏంటో, ఇలాంటి వాళ్ళని ప్రజలు నమ్మడం ఏంటో, నిజంగా ఈ రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటో. చదువుకున్న వాళ్ళు కూడా, అది పెద్ద విచిత్రం, చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు. నాకు అర్థం కావట్లా. ఓకే అండి.